హైదరాబాద్‌లో బాంబ్ బ్లాస్ట్‌లను ప్లాన్ చేసిన ఇద్దరు కుర్రోళ్ళు దొరికింది వాస్తవం. ఆ దొరికిన తర్వాత వాళ్ళని కోర్టుకు పెట్టారు. కోర్టు రిమాండ్‌కి విధించింది. దాని తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకున్నారు. ప్రెజెంట్ వాళ్ళు విశాఖ జైల్లో నుంచి విజయనగరం పోలీస్ స్టేషన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు ఇద్దరు కూడా. సో, వాళ్ళని ఎన్ఐఏ కూడా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా విచారిస్తూ ఉంది. ఇప్పుడు అందులో మొదటి ముద్దాయి సిరాజ్ ఉర్ రెహమాన్, అబ్బాయికి 29 ఏళ్ళు, అబ్బాయిది విజయనగరం. సో ఆ అబ్బాయి కన్ఫెషన్ రిపోర్టు బయటకు వచ్చింది. అంటే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉంటుందో ఆ వాంగ్మూలం బయటకు వచ్చింది. ఆ వాంగ్మూలంలో చాలా సంచలనమైన విషయాలు అతను చెప్పాడనేది ఇప్పుడు బయటకు వచ్చింది. ఒక రకంగా షాకింగ్గా ఉంది అది. ఎందుకంటే చాలా చిన్నదేమో ఇది అనుకున్నారు ఇప్పటివరకు. కానీ వాళ్ళు హైదరాబాద్లో రైల్వే స్టేషన్లు పేల్చేయాలి, అట్లాగే ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో కూడా బాంబు పేలుళ్ళు ప్లాన్ చేశారు అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో ఏముంది, ఇప్పటివరకు ఈ కేసులో సాధించిన పురోగతి ఏంటి అనే విషయాలు మనం చూద్దాం. సో ఇక్కడ వాళ్ళు సిరాజ్ చెప్పింది ఏంటంటే, సిరాజ్ అనే అబ్బాయి విజయనగరం, వాళ్ళ నాన్న అసిస్టెంట్ ఎస్ఐ, వాళ్ళ అన్న కానిస్టేబుల్గా ఉన్నారు. ఇతను కూడా ఎస్ఐగా చేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. సో ఇతను ఎస్ఐ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి, కోచింగ్ తీసుకోవడానికి సికింద్రాబాద్ ఏరియాకి వచ్చాడు. అక్కడ వేరే ఫ్రెండ్స్తో కలిసి రూమ్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు, గ్రూప్ 2 కోచింగ్. తీసుకుంటున్న క్రమంలో అతనికి సయ్యద్ సమీర్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి 28 ఏళ్ళు, అబ్బాయిది సికింద్రాబాద్ బోయ్ కూడా, ఆ అబ్బాయి ఇతనికి పరిచయం అయ్యాడు. సో వీళ్ళిద్దరి పరిచయంతో వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే, ఈ ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి ఇండియాలో. సో ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింల ఇండ్లు కూల్చేస్తున్నారు, బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కొన్ని చోట్ల లించింగ్ అంటారు కదా, లించింగ్, చంపేస్తున్నారు గోవులను ఇంకోటను. సో ఇది చాలా ఘోరంగా జరుగుతుంది అనేది ఒకటి. రెండోది, ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లింలకు ఘోరంగా అన్యాయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా గాజా సంఘటన వీళ్ళని బాగా కలిచివేసిందని చెప్తున్నారు. గాజాలో 50,000 మందిని చంపేశారు. అందులో 25,000 మంది చిన్నపిల్లలు ఉన్నారు. చాలా దారుణంగా చంపుతున్నారు. ఈ గాజాలో చంపుతుంటే ఇజ్రాయెల్కి కూడా మోడీ ప్రభుత్వం సహాయం చేస్తుంది. సో ఇలాగా వీళ్ళు ఏంటంటే, ఇవాళ ఇండియాలో కానీ బయట కానీ ముస్లింల మీద ఊచకోతలు జరుగుతున్నాయి. ముస్లింలకి రక్షణ లేదు. దీనికి మనం ఏమైనా చేయాలి అన్న దీంట్లోకి వెళ్ళారు. అక్కడి నుంచి వీళ్ళు ఆన్లైన్లో సెర్చ్లు చేయడం అవన్నీ చేశారు. దాంతోపాటు అల్ హింద్ ఇతిహాదుల్ ముస్లిమాన్ అనే ఒక అహిమ్ అంటారు, అహిమ్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇందులో వీళ్ళు కొంతమందిని కాంటాక్ట్ చేశారు. కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు కొంత రిక్రూట్ చేసుకున్నట్టుగా ఈ సంస్థలకి చెప్తున్నారు. సో అట్లాగే వీళ్ళకి కొంత సౌదీలో ఈ అబ్బాయికి సిరాజ్కి కాంటాక్ట్స్ వచ్చాయి. సౌదీలో ఉంటున్న ఒక బీహారీ, అతను ఒరిజినల్గా బీహారీ బట్ సౌదీలో ఉంటున్నాడు. అతను పేరు అబు తాలెం అలియాస్ అబు ముసార్. ఇతను సౌదీలో ఉన్నాడు. ఇతనుతో కాంటాక్ట్స్ ఈ సిరాజ్కి వచ్చాయి. ఇతను ఐఎస్ఐ ఏజెంట్ అని కూడా చెప్తున్నారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ. ఐఎస్ఐ అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సంస్థ అనమాట. ఇది ఏజెంట్లని ప్రపంచవ్యాప్తంగా పెడుతుంది. అలాగా ఈ అబూ ముసార్ అనే వ్యక్తి సిరాజ్ని కాంటాక్ట్ చేశాడు. సిరాజ్ 6 నెలలకు ముందు 2 సార్లు సౌదీకి కూడా వెళ్ళొచ్చాడు. అక్కడ బాంబుల తయారీ అవన్నీ అతనికి నేర్పించారు. అతను ఎక్స్పర్ట్ అయినాక మళ్ళీ ఇండియాకి వచ్చాడు. సో వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఈ పాకిస్తాన్తో వారు, ఈ నేపథ్యం ఒకటి వీళ్ళకి కలిసి వచ్చింది. ఇప్పుడైతే టెన్స్గా ఉంటుంది, కరెక్ట్గా ఈ టైంలోనే మనం కానీ పెట్టగలిగితే బాగుంటుందని చెప్పి సో వీళ్ళు అనుకున్నారు. వీళ్ళకి ఒమన్లో ఉంటున్న ఇమ్రాన్ అక్రమ్ అనే అతను కూడా హైదరాబాద్ని, ఈ సయ్యద్ సమీర్కి తెలిసిన వ్యక్తి అని చెప్తున్నారు. అతన్ని ఈ సిరాజు కల్పించారు. అతను దగ్గర డబ్బులు కొంత అడిగారు, వీళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు. సో దాని తర్వాత వీళ్ళు సెల్ఫ్ రాడికలైజేషన్, అంటే విపరీతంగా ఈ ఇస్లామిస్ట్ లిటరేచర్ చదవడం, వాళ్ళ అంటే జిహాదీ లిటరేచర్ అంటారు, అంటే పవిత్ర యుద్ధం చేయాలి మనం, ముస్లింలకు వ్యతిరేకుల మీద యుద్ధం చేయాలన్న ఒక లిటరేచర్ అంతా కూడా వీళ్ళు చదివి సెల్ఫ్ రాడికలైజ్ అయ్యారు.